2 కొరింథీయులు 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. ప్రత్యక్షతలు ఎక్కువ రావడం వల్ల పౌలుకి ఏం పెరిగిపోయింది? హెచ్చింపు పెరిగిపోయింది. నేను గ్రేట్, నువ్వు వేస్ట్. అలాగే పౌలుకి కూడా అపోస్తులు అందరికంటే వచ్చేందువల్ల నేనే గ్రేట్, సూపర్ అని లోపల ఎక్కడో పెరుగుతుంది అనమాట. కొంచెం వచ్చేసాడు పైనుంచి. పౌలా, నేను వదిలి చాలా కాలమైంది, అప్పుడెప్పుడో నీ ద్వారా అన్ని చేశాను, ఇప్పుడు వదిలేసావు, పద మళ్ళీ దొరికావు నువ్వు. వచ్చేసి ఏం చేశాడంట? ముళ్ళు పెట్టేశాడంట. చూడండి, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ప్రార్థించి, ప్రే విత్ డిసైన్మెంట్, ప్రాపర్టిక్ డిసైన్మెంట్ అనండి, వేరు అనండి. సో పౌలు నేస్తున్నామని పో 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 ఉటికి అలా చేయలే. ఎందుకు వచ్చింది చూశాడు అనమాట. పౌల్లో గర్వం పెరిగిపోయింది. సభలో చూశాడు, గర్వం పెరిగిపోయింది. ఎవరు తగ్గిస్తారు? వెళ్తావా? ఇప్పుడు పరలోకంలో లేరు, భూమి మీదే ఉన్నాడు. జావు జావు అంటారు పైనుంచి కిందకి. అప్పుడు పైనుంచి వెళ్ళేవాడు కిందకి. ఇప్పుడు అలా ఇంటి పక్క నుంచే గుమ్మం దగ్గర ఉంటాడా? వెళ్ళి అంటారు లోపలికి. పక్కన చెప్పండి, ఇప్పుడు జస్ట్ ఇంటి పక్కనే ఉంటాడని చెప్పండి. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడు? యోబు టైంలో, ఆహాబు టైంలో, సౌల్ టైంలో ఎక్కడి నుంచి రావాలా? యేసు ప్రభుతో ఎక్కడ ఉంటాడు? పక్కన, ఇంటి పక్కన. అపవాది తన సహోదరులను ఏం చేస్తుందంట? దూషిస్తుందంట, తప్పులు పడుతుందంట, నిందలు వేసేదనమాట. అధిపతి అనమాట, నిందలకు అధిపతి. పక్కనే ఉంటాడు అనమాట. వచ్చేసాడు పౌల్లోకి, వచ్చి కూర్చుతున్నాడు, ప్రార్థన చేశాడు. ఏంది ప్రభువా అంటే అర్థమైపోయింది పౌల్కి. మొదటిసారి చేశాడు, రెండోసారి చేశాడు, మూడోసారి చేశాడు. దేవుడు చెప్పాడు, గో 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 అంటే పోయే ములిగా అది తగ్గించుకోవాలన్నాడు. అవునా ప్రభువా? దట్ ప్రైడ్ నీడ్ టు బి సబ్సైడెడ్. దెన్ వాట్ హ్యాపెండ్? పౌలు తగ్గించుకున్నాడు, శరీరాన్ని నలకొట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, గర్వం పోయింది. మళ్ళా కనపడలేదు ఆ దురాత్మ. ఇట్ వెంట్ అవే. You see that somebody will pray like Paul and kick the devil out of your house, your body, your system. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు కూడా పౌలులా ప్రార్థించిన ఇబ్బంది పెట్టేదాన్ని గెంటి వేసుకుందువు గాక అనండి. Know the root. Why? Your mind. Paul's pride has invited the demon. ఇప్పుడు చెప్పండి, దేవుడు పంపించాడా? వీళ్ళ మనసు ఆహ్వానించిందా? ఆహాబు దగ్గరికి దేవుడు పంపించాడా? ఆహాబు ఆహ్వానించాడా? సౌలు దగ్గరికి పంపించాడా దేవుడు? సౌలే ఆహ్వానించుకున్నాడా? సౌలు మనస్సు అనండి. ఇట్స్ దర్ మైండ్ అండ్ స్పిరిట్. ఇప్పుడు అంతమందికి పూర్తిగా అర్థమైంది మైండ్ అండ్ స్పిరిట్. రైట్ డౌన్, టీచ్ ఇట్, బికమ్ ఏ ప్రీచర్. అండ్ బికమ్ ప్రీచర్స్, ప్రీచ్ దిస్ సర్మన్స్. ఇది మీకే కాదు, మీరు ఇతరులకు బోధిస్తే ఎంతమంది బ్లెస్ అవుతారు? ఎలాగా? దిస్ ఇస్ వాట్ యు సీ ఈజ్ హ్యాపెనింగ్, ద ట్రూత్. ఏం జరుగుతుంది? వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? ప్రతిదానికి ఉంటుంది పైన ఆలస్యం. ఎందుకు? దానియేలు అదిగో అడ్డొచ్చి పట్టుకున్నాడు. ఇక్కడ ఆలస్యంలో ఏమవుతుంది? నీ ప్రార్థనా జీవితము స్థిరపడుతుంది. డిలే మేక్స్ యువర్ రూట్ టు గో డీప్ అండ్ బి స్ట్రాంగ్. నీ ఆలస్యము నిన్ను వేరు పారి స్థిరపడేటట్టు చేస్తుంది. అనుకోవచ్చు ఆలస్యంలో దేవుడు వదిలేశాడు. నో 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 నో, లెట్ మీ గో టు జేమ్స్ అండ్ సీ వై డిలే. అందరికీ ఇది ఒకటి, వై డిలే, వై డిలే. లెట్ us see James 1. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. శోధనలో పడి బాధల్లో పడితే మనం సాధారణంగా ఈడేం చేశాడో కర్మ అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆనందపడు. అంటే నీ జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి గొప్ప పని ఏంటో తెలుసా? యేసుని రక్షకుడిగా అంగీకరించడం. ఆయన నిన్ను విడవడో ఎడబాయడు. నీ కష్టాలు నష్టాలు, నువ్వు ఒకవేళ నీ బాహ్య శరీరం నలిగిపోయి తగ్గట్లేదా, రోగాలు మందులు పోవట్లేదా, నలిగిపోతుందా, బాధపడక. ఆలస్యం అవుతుందా? అంతరంగ పురుషుడు రూపాంతరము చెందుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు నో జీసస్, హోల్డ్ ఆన్. మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోనండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగి. లేట్ అవుతుందా? ఎందుకు లేట్ అవుతుంది? మీరు సంపూర్ణులు, పర్ఫెక్ట్ అయిపోతున్నావు. అనునాంగులను ఏ విషయంలో? అనునాంగులు అంటే ఇంక నీకేం అవసరం లేదు, ఏ లోటు లేని వాడు అయిపోతున్నావు. ఏ విషయంలోనైనాను కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. టాక్ టు నైబర్, యువర్ డిలే ఈజ్ సెటిలింగ్ యూ. నీ ఆలస్యము నీ వేరును లోతుగా తీసుకెళ్తుంది. యు ఆర్ గెటింగ్ డీప్ రూటెడ్ ఇన్ యువర్ డిలే. యువర్ డిలే ఈజ్ నాట్ నెగటివిటీ, ఈజ్ నాట్ డిస్ట్రాయింగ్ యూ. యు ఆర్ బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్. కొంతమంది అలా వస్తూ ఉంటారు, తగ్గవు. కొన్ని దురాత్మలు పోవు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఎందుకు పోవు? వాళ్ళు వేరు లోతుగా వెళ్తారు. కొంచెం లోతుకి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అపోస్తుల కార్యములు 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీవు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ద డెవిల్ నీ మనసులో ఏదేదో పెడతాది అనమాట, మైండ్ లో. వై హ్యాస్ సాటన్ ఫిల్డ్ దైన్ హార్ట్? నింపే వరకు అలాగే ఉన్నా. ముందు శోధన ఉన్నప్పుడు కూడా అలా అది నింపేసింది అనమాట. నోబడీస్ హార్ట్ విల్ టేక్ ఓవర్ బై సాటన్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఎవరి హృదయము సైతాను వశము కాదు. హృదయాన్ని ప్రేరేపించింది. ఇట్ కమ్స్ బఫెటింగ్. ఇక్కడ ఉంటాడు పేతురు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. మనకి ఏమీ రాదు. ఆలోచించండి బాగా అంటే ఆలోచించాడు. లాస్ట్లో మైండ్ మారిపోయింది. రాత్రి ప్రార్థించాడా? ఏమే ప్రార్థన చేద్దామని ప్రార్థించారా?
పోనీ బైబిల్ చదివారా? లేదు. అదే తలంపులు ఆలోచించుకుని ఈయన అది మొత్తం అవునే మనకు అప్పుడు డబ్బులు లేవు, అప్పుడు కష్టం, ఇప్పుడు మనకి ఇది అమ్మితే మళ్ళీ స్థలం లేదు, రేపు పొద్దున్న ఇది పోతే ఇల్లు కట్టుకోలేము, అది ఇది అని మైండ్ మారిపోయింది. అదే ఆత్మలోకంలో చూసుంటే ఇదిగో ఇది ఇస్తే దేవుడు 20 స్థలాలు రెడీగా ఉన్నాయి, నీకు అద్భుతము, ఇది అద్భుతాలు చేసే శక్తి ఎన్ని వస్తాయంటే ఇచ్చేసేవాడు. సంబడీ ఈజ్ ఓవర్కమింగ్ ద డెవల్ స్ట్రాటజీస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి సైతాను పన్నాగాలను మీరు దూరపరచుదురు గాక. యు సీ ద డెవల్. సంబడీ సే మైండ్ అండ్ స్పిరిట్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ మైండ్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ మైండ్ అంటే నీ మనస్సు ఎంతవరకు ప్రభావితం చేయగలదో, ఏం ప్రభావితం చేస్తుంది నీ మనస్సు, ఏం ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ మైండ్. ఓకే, how it will affect the planet and your family and the friends and other things. So, ఎంతమందికి అర్థమైంది నా తలంపులకి ఇంత సీన్ ఉందా అని? Your thoughts are not simple. ఏదో మామూలు తలంపులు కాదు, ఏదో తలంపులే కదా, ఏమవుతుంది? No, the heaven is shifting. పక్కనతో చెప్పండి, పరలోకంలో సభలు మారుతున్నాయి నీ తలంపుల ద్వారా అనండి. అప్పుడు దాకా చక్కగా ఉద్యమం జరుగుతుంది, సడన్ గా పెరిగిపోయింది గర్వం పౌల్లోకి, సభ మారిపోయింది అక్కడ పైన. అయ్యో ముళ్ళు దిగిపోయింది ఏంటి అనుకుంటున్నాడు. మీ ఎవ్వరి పట్ల సభలు కాకుండా ఉద్యమం కొనసాగును గాక. ఎంతమందికి అర్థమైంది మనసును రూపాంతరం చేసుకోవడం? హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రెన్యూ యువర్ మైండ్. వెరీ సీరియస్ బిజినెస్. గాడ్ ద ఫాదర్, ఏంజల్స్, ఎవ్రీబడి, ద ఎర్త్లీ రెల్మ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ మైండ్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ మైండ్, యువర్ థాట్, నో ఆర్డినరీ థింగ్. చాలా మంది దారిలో ఆగిపోయారు, కొంతమంది నీ గుమ్మం దగ్గర ఆగిపోయారు. ఆ పక్కన చెప్పండి, నీ గుమ్మం ఖాళీ అయిపోయిందన్నాను. టేక్ యువర్ బుక్ అండ్ రైట్ సమ్ థింగ్స్. ఎలాగ నేను నా కుటుంబం నా మనసును రూపాంతరం చేస్తాను ఎవ్రీ డే. హౌ యూ వాంట్ టు డూ, కొంచెం ఫోకస్ చేయండి. హౌ యూ వాంట్ టు రెన్యూ యువర్ మైండ్. ఎలాగా నేను చేసేది కంటిన్యూ చేస్తా. ఓకే, ఈ ప్రోగ్రాంలో వింటున్నా, బాగానే ఉంది, నేను ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ బైబిల్ చదువుతా. కమ్ ఆన్, మేక్ ఏ షెడ్యూల్. దిస్ ఇయర్ వాట్ యు డూ, ఐ విల్ గివ్ నో ఛాన్స్, నో రూమ్ టు ద డెవిల్ విత్ మై థాట్స్. ఏం చేస్తాను ఈ రోజు నుంచి? నేను ఉదయం ప్రార్థన చేయిందే నా గడప తాటను, బైబిల్ చదవందే, ఇతరులు తిట్టినా నేను వెంటనే తిట్టను, కాసేపు 2 నిమిషాలు మౌనం పాటిస్తా. రైట్, కమ్ ఆన్. హౌ యూ విల్ రెన్యూ. నీకు ఎక్కడ కోపం, ఐ విల్ కీప్ క్వైట్. ఈ రోజు నీ కోపం కొరకు ప్రార్థించి వెళ్తా. కమ్ ఆన్, యూ నీడ్ టు డిజైన్ యువర్ సిస్టమ్ బికాస్ ఇట్స్ పవర్ఫుల్. హెవెన్ ఇస్ ది ఇన్ఫ్లుయెన్సింగ్. దేవుడు అక్కడ ఉండేటువంటి దూతలు కూడా నీ తలంపులు బట్టి పనిచేస్తున్నాయంటే నో ఆర్డినరీ స్టాఫ్. ఐదర్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ గుడ్ బీయింగ్ ఆర్ ఎన్ ఈవిల్ బీయింగ్. మీలో అనేకులు ఇంకా 3 నెలల్లోనే రూపాంతరం చెందుదురుగాక. హ్యాబిట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇన్ జస్ట్ 2 to 3 months అండ్ పుట్ ద డెవిల్ డౌన్ ఫర్ ఎవర్. నేను అనుకున్నది అది చేయనట్లు ప్రతిరోజు అది పాటించడానికి నాకు శక్తిని ఇయ్యి, ఎందుకంటే నీ వల్ల కాదు. యూ కెనాట్ నౌ. ఐ నీడ్ పవర్, విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ టు ఫుల్ఫిల్ దిస్. No matter how old you are, how big you are, how small you are, how weak you are, you can pray for this to come to pass. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నుంచి నా మనసును నూతన పరుచుకొని, నేను, నా భర్త, నా భార్య, నా తలంపులను ఎప్పుడు నూతన పరుచుకునే అలవాట్లను పెట్టుకుంటాము ఆయన. We want to just renew continuously our mind until we get transformed, my Lord. అయ్యా, ఈ రోజు నుంచి నేను, నా కుటుంబము, నా తలంపులను రూపాంతరము చేసుకునే వరకు మేము మా మనసును నూతన పరుచుకుంటాం. We will continually renew our mind till we get transformed. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.